కదా? ఎంతమంది చేస్తున్నారు? నేను అడిగే పాయింట్ అర్థమైందా లేదా? ఈరోజు మనలో ప్రతి ఒక్కరికి తెలుసు, మనం హెల్తీగా ఉండాలి అంటే కనుక పొద్దునే లేగాలి, వాకింగ్లు చేయాలి, రన్నింగ్లు చేయాలి, ఎక్సర్సైజ్లు చేయాలి, అవునా కదా? ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ? చేయలేమంట ప్రతిరోజు ఎంతమంది చేస్తున్నారు? చూడండి, ఒక్కొక్కరు మాత్రమే. అంటే మిగతా వాళ్ళకి ఈ విషయం తెలియదా? తెలుసు, చేయలేకపోతున్నారు. అయినా హెల్తీగా ఉండాలా ఉండకూడదా? డెఫినెట్ గా ఉండాలి. సో అందువల్ల ఈరోజు మన కంపెనీ ఏం చేస్తుందంటే, మీరు ఎవ్రీడే ఏదైతే ఎక్సర్సైజ్లు చేయలేకపోతున్నారో తద్వారా మీ బాడీలో ఈజీనెస్ లేదు, బిజీనెస్ ఉంది. కూర్చుంటే లేవద్ది కాదు, లేస్తే కూర్చోవద్ది కాదు, సరిగ్గా నిద్ర రాదు, బాడీ అంతా కూడా ఏదో లాగా ఉంటుంది, ఫ్రెష్నెస్ ఉండదు, ఎప్పటికీ కోపం వస్తూ ఉంటుంది, మూడ్ బాగోదు. ఇవన్నీ కూడా ఎందుకంటే మీ బాడీ నుంచి మలినాలు బయటికి రావట్లేదు. రెండోది ఏంటి, మీరు తీసుకున్న ఫుడ్ సరిగ్గా ఇండైజెషన్ అవ్వకపోతే కూడా మీకు ఛాలెంజ్. ఇప్పుడు ఇంకోటి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నా. ఇప్పుడు మనం పొద్దున్న లేచిన వెంటనే ఏం తీసుకుంటాం ఈ రోజుల్లో? లేచిన వెంటనే వాటర్, ఆ తర్వాత టీయో కాఫీయో, ఆ తర్వాత టిఫిన్, ఆ తర్వాత లంచ్, ఆ తర్వాత స్నాక్స్ ఉండదు. స్నాక్స్, టీ, కాఫీలు మళ్ళీ ఉంటాయి. ఆ రాత్రి డిన్నర్. అంటే టైంకి భోజనం అవుతుందో అవ్వట్లేదు. నేను ఏదైతే క్వశ్చన్స్ అడగబోతున్నా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. పొద్దున లేచినాము, టీ కాఫీ తాగినాము, వాటర్ తాగినాము, మళ్ళీ టిఫిన్ చేసినాము, మళ్ళీ మధ్యాహ్నము లంచ్ కూడా కంప్లీట్ చేసాము, మళ్ళీ సాయంత్రం చిన్నగా టిఫిన్ చేసుకున్నాము, మళ్ళీ రాత్రి డిన్నర్ చేసుకున్నాము. ఇవి అన్ని టైంకి భోజనం అయితే జరుగుతుంది, అవునా? బట్ నేనేమంటున్నానంటే, ఇవి అన్ని మన కడుపు లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణం అవుతుందా, కుళ్ళిపోతుందా? అదే కదా, పొద్దున నుంచి సాయంత్రం దాకా ఏదైతే మనం లోపల వేసినామో ఇవి మన బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత కుళ్ళిపోతుందా, జీర్ణం అవుతుందా? కుళ్ళిపోతుంది ఎంతమంది? కుళ్ళిపోతుంది లోపలికి, జీర్ణం అవుతుంది ఎంతమంది? రెండు అవుతున్నాయి ఎంతమంది? మీరు చెప్పింది 100% రైట్. కొంతవరకు జీర్ణం అవుతుంది, ఎక్కువ మొత్తంలో కుళ్ళిపోతుంది. ఎలా చెప్తున్నారు సార్ కుళ్ళిపోతుంది అంటే? వెరీ సింపుల్. తిన్నాక ఒక అర్ధ గంట సేపు వస్తా ఉంటుంది, దాన్ని ఏమంటారు? వస్తుంటాయా లేవా? కొంతమందికి పై నుంచి వస్తే, కొంతమందికి పక్కన కూర్చోలేదు. ఏంటి అవి? గ్యాస్. ఏమైంది? గ్యాస్. ఎగ్జాంపుల్ గా మీరు ఒక రూమ్ లో పార్టీ చేసుకోండి, మంచి చికెన్, మటన్, బిర్యానీ అన్ని తినండి, తిని మొత్తం చెత్త అన్నప్పుడు అక్కడే పడేసి వెళ్ళిపోండి. 2 రోజులు మీరు లోపలికి వెళ్ళగలుగుతారా? ఎందుకు? వాసన వచ్చేస్తాయి, గ్యాస్ వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్ గా మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏదైతే తిన్నాం కదా, ఈ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో 30% జీర్ణం అవుతుంది, మిగతా 70% కుళ్ళిపోతుంది అని అర్థం. గ్యాస్ ప్రాబ్లం ఉంది, కాన్స్టిపేషన్ ఉంది, ఫుడ్ సరిగ్గా ఇండిజన్ అవ్వట్లేదు, కొద్దిగా ఎక్కువ తినేసినట్టు అర్థము, ఆలోచన వచ్చేస్తుంది, పని చేయలేకపోతున్నాను. ఇవి అన్నిటికీ అర్థం ఏమంటే, మీరు తీసుకున్న ఫుడ్ మీ బాడీ సరిగ్గా దాన్ని డైజెస్ట్ చేయలేకపోతుంది. సో దానికోసమే మన కంపెనీ ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ తయారు చేశారు. దీని పేరు అకాయి సోనా ప్లస్. ఏమంటారు? అకాయి సోనా ప్లస్. ఇది ఒక మిరకల్స్ అండి, నిజంగా చెప్తున్నా. ఇది మనకి ఏమంటారు దాన్ని, సంజీవిని లాంటి ప్రోడక్ట్. ఓపెన్ గా చెప్తున్నా. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే, ఇందులో 30 రకాల పనులు ఉంటాయి. ఏముంటాయి? 30 రకాల పనులు. రోజు 1 నుంచి 2 ఫ్రూట్స్ ఎంతమంది తీసుకుంటున్నారు? రోజు 1 నుంచి 2 ఎవరు తీసుకోండి. డాక్టర్స్ చెప్పేది విన్నదా? ఈట్ యాపిల్ ఏ డే, ఈట్ యాపిల్ ఏ డే. డాక్టర్ ఉంటాయి కదా, ఎంతమంది విన్నారు అది? అయినా ఎవరైనా తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? కాస్ట్, అవునా కదా? రోజుకి మనం ఒక ఫ్రూట్ తిన్నా బాగానే ఖర్చు అవుతాయి. అలాంటి రోజుకి 30 పనులు తింటే ఎంత ఖర్చు అవుతుంది? కనీసం రోజుకి ఒక 2 నుంచి 3 వేల రూపాయలు ఖర్చు అవుతాయి, అవునా? బట్ ఈ రోజు మన సర్వీస్ కంపెనీ ఏం చేసిందంటే, అకాయి సోనా అనే ఒక ప్రోడక్ట్ తయారు చేసింది. ఈ ప్రోడక్ట్ లో ఏమున్నదంటే, ఇందులో 30 రకాల సూపర్ ఫ్రూట్స్ ఉన్నాయి. సూపర్ ఫ్రూట్స్ అంటే ఏదైతే ఫ్రూట్ లో ఎక్కువ వైటమిన్స్, ఎక్కువ మినరల్స్, ఎక్కువ ఫైబర్స్ ఉంటుందో వాటిని మనం సూపర్ ఫ్రూట్స్ అంటాం. అర్థమైంది కదా? సూపర్ కిడ్స్ అంటాం కదా, వాళ్ళకి అన్ని చాలా షార్ప్ బ్రెయిన్ ఉంటుంది, వాళ్ళకి సూపర్ కిడ్స్ ఎలా అంటామో, ఇది సూపర్ ఫ్రూట్స్ తో తయారు చేసి ప్రోడక్ట్ ఇది అకాయి సోనా ప్లస్ అంటాము. ప్రతిరోజు మార్నింగ్ మనం లేచిన వెంటనే ఎంటీ స్టమక్, ఎప్పుడండి? ఎంటీ స్టమక్, దీని లోపల మూత ఉంటుంది,
ఆ మూతతోటి ఒక 2 మూత మీరు ప్రతిరోజు తీసుకోగలిగితే మీరు ఒక 30 డేస్, ఎన్ని రోజులని 30 డేస్ మీరు వరుసగా తీసుకోండి. మీకు ఒక గ్యాస్ ప్రాబ్లం ఉంది, కాన్స్టిపేషన్ ఉంది, మీకు నిద్ర రాకపోవడం ప్రాబ్లం ఉంది, ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది, మీకు కూర్చుంటే లేవబుద్ధి కాదు, లేస్తే కూర్చోబుద్ధి కాదు, బలహీనత వచ్చేసింది, ఇలాంటి ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. అలాగే జుట్టు ఊడిపోతుంది, స్కిన్ డల్ అయిపోతుంది, స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. అవును, ఎవరైతే బాగా క్రీములు రాసుకుంటున్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు రెగ్యులర్గా 30 డేస్ వాడండి. మీ బాడీ కలర్ ఇంప్రూవ్ అవుతుంది, మీ జుట్టు ఊడిపోవడం తగ్గిపోతుంది, మీకు గ్యాస్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా ఈ ఒకటే ప్రోడక్ట్ మనకి సర్వరోగి నివారణ అంటాం. ఏమంటాము? సర్వరోగి నివారణ. దీని ఒక చిన్న డెమోన్స్ట్రేషన్ మనకి సర్చ్ చేసి చూపిస్తున్నారు చూడండి. ఈ గ్లాస్ లో ఏం తీసుకున్నాం అంటే వాటర్ తీసుకున్నాం, నీరు. అలాగే కింద ఏం కనిపిస్తుంది? బియ్యం. ఏం కనిపిస్తుంది? బియ్యం. ఇది బాడీ లోపలికి వెళ్ళి ఎలా పనిచేస్తున్నాయని చూపించలేము కాబట్టి బయట చూపిస్తున్నాము. లోపల ఏముంది? బియ్యం ఉంది, పైన ఏముంది? వాటర్ ఉంది. అయితే ఈరోజు ఇక్కడ మనం ఏం చేస్తామంటే బిటాడైన్ అనే ఒక కెమికల్ ఉంది. ఏముంది? ఈరోజు మనం తీసుకున్న ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, బియ్యం కానీ అన్నింటిలో కెమికల్ తోటి పండిస్తున్నారు కదా. మరి ఆ కెమికల్ అన్ని ఎక్కడ పోతున్నాయి? మన బాడీ లోపల పోతున్నాయి. అదేవిధంగా టీయో, కాఫీయో, కూల్ డ్రింక్స్ తాగుతామా లేదా? అదేవిధంగా ఇన్హేల్ చేస్తున్నామా లేదా? గాలి అంతా కూడా అన్నిటి ద్వారా మన బాడీ లోపల రోజుకి 300 నుంచి 700 రకాల కెమికల్ ని మన బాడీ లోపల పంపిస్తున్నాం. మరి అలాంటి కెమికల్ మన బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ ఎలా కుళ్ళిపోతుందో అది చూడండి. స్పూన్ 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 అక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం? వాటర్ లో ఏం కలిపినాము? అయోడిన్ కలిపేస్తాం. ఏం కలిపేస్తాము? ఈరోజు మనము ఉప్పు కూడా చాలా మంది అయోడిన్ ఉప్పు తింటారు కదా సార్. ఏం తింటారు? బీపీ, షుగర్ రావడానికి, థైరాయిడ్ రావడానికి మేజర్ కారణం ఆ ఉప్పు. తొందరగా దాన్ని మానేసాం. వీలైతే బయట మార్కెట్ లో రాక్ సాల్ట్ కొనండి. ఏం కొనండి? బయట మార్కెట్ లో కొనొచ్చు, లేదా మన కంపెనీ దగ్గర కూడా సరే చూపించండి. మన కంపెనీ దగ్గర కూడా ఉప్పు ఉంది, ఇది రాక్ సాల్ట్ అంటామండి. రాక్ సాల్ట్ వాడండి, మీ ఇష్టం. మీరు బయట కొంటారు, ఎక్కడ కొంటారో ఎక్కడ కొంటే మీకు పాయింట్ వస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇన్కమ్ కూడా వస్తుంది. అవునా? సో జస్ట్ చూడండి, ఆ ఉప్పుని మీరు వాడండి. సో ఇక్కడ మనం అయోడిన్ కలిపాము. ఒకసారి మీరు అందరికీ చూపించారు. మీరు చూడండి, రైస్ ఇందాక ఎలా ఉండేది? తెల్లగా ఉండేది కదా, ఇప్పుడు ఎలా అయిపోయింది? మొత్తం నల్లగా అయిపోయింది. అంటే మన బాడీ లోపల ఈ ఫుడ్ వెళ్ళిన తర్వాత కొల్లిపోయినట్టే అర్థం. ఏమైందని? కొల్లిపోయినట్టే అర్థం. మరి ఈ ప్రోడక్ట్ వాడితే ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఈ యొక్క కెమికల్ ని ఏ విధంగా రిమూవ్ చేస్తుందో మనం చూద్దాం. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే దీన్ని కొద్దిగా షేక్ చేయండి, పట్టుకోండి. దీని మీద ఒక మూత జస్ట్ మనము ఈ యొక్క వాటర్లో మనం కలిపేద్దాము. అప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఏం కనిపిస్తున్నారంటే ఒక మూత కనిపిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి కార్బన్ స్పూన్ తో పైన ఉన్న బియ్యం కూడా చూడండి. ఇందాక కెమికల్ ఉంటుంది కదా, ఏమైపోయింది? కెమికల్ అంతా కూడా క్లీన్ అయిందా లేదా? ఏ కలర్ వచ్చేసిందని ఫ్రూట్ జ్యూస్ యాక్చువల్గా ఏదైతే కలర్ లో ఉందో ఎగ్జాక్ట్ ఆ కలర్ లో వచ్చేసింది. ఇందాక రైస్ ఎలా అయిపోయింది? మొత్తం కొలిపోయి బ్లాక్ అయినట్టు అయిందా లేదా? ఇప్పుడు ఎలా అయిందండి? సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అంటే మన కంపెనీ దగ్గర ఉన్నాయి. ఒకసారి అందరికీ చూపించారు అక్కడ నుంచి. సో జస్ట్ మీరు అర్థం చేసుకోండి, ఇలాంటి ప్రోడక్ట్ ని ప్రతిరోజు మీరు మీరు ఏజ్ మినిమం 12 years అబవ్ అయి ఉండాలి, 12 సంవత్సరాల కంటే ఎక్కువ అయి ఉండాలి. ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే దీనికి ఏదైతే మూత ఉందో ఈ మూత నుంచి ఒక 2 మూత వాడండి కదా. 2 మూత మీరు వాడండి. రెగ్యులర్ గా ఒక 1 month మీరు వాడినట్లయితే మీ యొక్క బాడీలో ఉన్న ఎనర్జీ మీరు ఫీల్ అవుతారు. చాలా మంది ఏజ్ నుంచి ఏంగా మారి ఉంటారు. ఓపెన్ గా చెప్తాను, అంత బాగుంటుంది, కలర్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఏదైతే ప్రాబ్లమ్ మనం ఈజీగా ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్కరు